తర్వాత ఇంకా 10 సంఘాలు గుర్తుకొచ్చింది. అది అకామిడేట్ చేయలేకపోయింది ఎడ్యుకేషన్. ఇది చింతసామాన్య గారు ఆ 30 సంఘాలు ఉన్నాయో వాటందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేయాలి. ఏంటంటే ఒక్కో సంఘ పనులు 10 మంది వస్తారు, తీసుకురామంటే మేము కూడా తీసుకొస్తాం, రాధన్న తీసుకొస్తారు, అక్కడ తీసుకొస్తాం. అది ఆ సబ్జెక్ట్. ఇక్కడ సంఘానికి ఒక్కరు వేదిక మీద ఉండాలి, టీమ్ లీటర్లో సమీక్ష సమావేశంలో ఉండాలి. ఇక్కడ జన సమీకరణ కాదు, ఇది బల ప్రదర్శన కాదు. ఇక్కడికి వచ్చేది ఇంపార్టెంట్ వ్యక్తులు సంఘానికి ఒకరు ముందు ఉండాలి, వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి. వేదిక గీడ సభాధ్యక్షుల వరకు మళ్ళీ ఒకసారి నేను విన్నవిస్తున్నాను, మీరు వేదిక మీద పిలవాలండి. ఎవరంతరాలు కుర్చీల ఆటలు లేక వచ్చి కూర్చోవడం, ఎవరంటే అది మాట్లాడడం, ప్రయారిటీ లేకుండా ఇది చేయడం కొంచెం క్షమించాలి. నా అభిప్రాయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. అయితే ఇంకోటి ఏంటంటే రాష్ట్ర స్థాయి కమిటీ ఒకటి అని చెప్తున్నారు. రాష్ట్ర స్థాయి కమిటీలో ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరూ 5 మంది కాకపోతే 10 మంది పేర్లను సెలెక్ట్ చేద్దాం. కానీ నంబర్ 1 ఎవరు అనేది పెద్ద మనిషికి వదిలేద్దాం. ఎవరికి నంబర్ 2 పేర్లే రాద్దాం. అది సంఘాలు ఉన్నోళ్ళే రాయాలి. ఇంకోటి మేధావులది సపరేట్ ఒక వింగ్ పెట్టండి. అందులోనే ఒక సెక్షన్ కళాకారులది ఒకటి. వీళ్ళందరూ ఇప్పుడు కృష్ణానగర్ దగ్గర అందరం పనిచేసిన వాళ్ళమే. పనిచేసి బయటకు వచ్చి సంఘాలు పెట్టినాం. ఎందుకు బయటకు వచ్చినామంటే ఓరికో రీజన్ ఉన్నది. సంఘాలు పెట్టడం తప్పు కాదు, ఉద్యమంలోకి పవి ఇంటికాడ అనుకున్నాం తప్పు, కానీ సంఘాలు పెట్టిన వాళ్ళు తప్పు కాదు. అట్లాంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళే, ఎవరు కాదు. కృష్ణమాది ఒకటే రైట్, ఓకేనా? అందుకోరానికే సంఘాలు పెట్టిన వాళ్ళను మీరు ఎవరు కూడా చులకన చూడవద్దు. ఎవరు ఎజెండా మీద వేస్తారు. కృష్ణమాది కూడా అన్ని ఎజెండాల మీద పనిచేయడు, అది అందరికీ తెలుసు. ఒక్కో ఎజెండా మీద పనిచేస్తారు. మనకు ఒకటి వర్గీకరణ ఒకటే కాదు, మన జీవితానికి సంబంధించిన 10 అంశాలలో అదొకటి. దామోదరణ సప్లాన్ కొరానికి తెచ్చిండు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు మళ్ళీ దామోదరణ వచ్చాడు. మనం ఈ అంశాన్ని ఎంత తొందరగా వీళ్ళు క్లోజ్ చేసుకుంటే మళ్ళీ సప్లాన్ దామోదరణ సీఎం గాడు ఇక్కడ, ఆయన ఒక మంత్రి గారు, మన సరుపున ఒక మంత్రి గారు. మనకు విన్నవిస్తే కానీ ఆయన సీఎం గారి దగ్గర తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అనేక అంశాలు మనం ఈ అంశాన్ని, వర్గీకరణ అంశాన్ని మనం ఎంత తొందరగా క్లోజ్ చేసుకుంటే మిగతా విషయాలకు పోవచ్చు. అయితే ఇక్కడ ఉన్న 30 సంఘాలను కూడా మనం ఇన్వాల్వ్ చేయాలన్నా ఇక్కడ ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ ఏమవుతుందంటే మనం ఎవరు పిలవాలి, ఎవరెవరిని పిలవాలి. నేను పిలిచినాను మీరు అనుకుంటారు, మీరు పిలిచినాను నేను అనుకుంటున్నాను. కొంతమంది మిస్ అవుతున్నాం. అదొకటి ఇమ్మీడియట్గా ఒక కోఆర్డినేటర్ పెట్టండి, లేకుంటే ఆర్గనైజ్ సెక్రటరీ, ఆర్గనైజ్ ఇన్ఛార్జ్ నన్ను పెట్టేసి అందరిని కూడా మనం నెక్స్ట్ మీటింగ్లో అన్ని సంఘాలను కూడా ప్రతినిధులను మాత్రమే రమ్మని చెప్పేసి చెప్తే బాగుంటుంది. అదొకటి రాష్ట్ర స్థాయి కమిటీకి సంబంధించి. ఇంకోటి ఏం చేయాలి, కృతజ్ఞత సభ ఏర్పాటుకు సూచనలు, సలహాలు. మనము కృష్ణమాదిగ గారికి నెట్వర్క్ ఉన్నది, అందరం వచ్చిన వాళ్ళమే. కాకపోతే మన శక్తి సామర్థ్యాలు సరిపోక దీని ప్రచారం ఎక్కువ చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఇచ్చేది కరపత్రం కానీ పోస్టర్ కానీ ప్రతి 12,000 గ్రామాలకు చేరే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. మన వెనకాల ఇప్పుడు మనము కాంగ్రెస్ అన్న ఒకటి చెప్పాడు, కాంగ్రెస్ మాదిగ సంఘాల అయితే మనం ట్యాగ్ వేసుకొని తిరగానే అవసరం లేదు. కాంగ్రెస్కు సంబంధించిన మాదిగ సంఘాల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. బ్యాక్ బోన్ వాళ్ళు ఉంటారు. ఇక కాంగ్రెస్ మన పేరు పెట్టినాం అనుకో, ఇంకా నువ్వు సంఘాలు ఎందుకు, ఇంకా సంఘాలు అవసరం లేదు. ఇక అందుకని ఎవరి పైన వాళ్ళే తెచ్చుకో, అది చేసేది అదే. కానీ మనమే వాళ్ళు మనతో చేపించుకునే దాని మెసేజ్ ఎలాగుంటుంది, ఆ ట్యాగ్ వేసుకున్నాం అనుకో ఇక చెప్పకుండానే చెప్పినట్టయితే. కాబట్టి ఇంకోటి ఈ వాల్ పోస్టర్స్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా పోయే విధంగా చేయాలి. ఏదైతే 1,00,000 డప్పులు 1000 గొంతుల ప్రచారం ఏ విధంగా జరిగిందో, ఉద్యమాలు చేయడానికే మన ఆవేశం అనేది అర్థమవుతుంది. కానీ ఈ ఉద్యమం ఫలితాలు పొందినప్పుడు ఆ విధంగా సెలబ్రేషన్ చేసుకోలేకపోతున్నాం. మనం ఆ విధంగా సెలబ్రేషన్ చేసుకోలేకపోతున్నాం, ఆ విధంగా మనం ప్రచారం చేసుకోలేకపోతున్నాం, మనము ఇనిషియేటివ్ తీసుకోలేకపోతున్నాం. ఇది అందరిది ఏ ఒక్కరు నా ఒక్కరి మీ ఒక్కరు కాదు, మన అందరిది కూడా ఇది సరి చేసుకోవాల్సిన అంశం. దాన్ని కూడా అదే రేంజ్లో ఈ కృతజ్ఞత సభను అభినందన మనకే చేసినందుకు అభినందన చెప్పదు, కానీ మన కృతజ్ఞత సభగా దీన్ని నామకరణం చేస్తే బాగుంటుంది. అయితే
ప్రతి విస్తృతమైన ప్రచారం అంటే గ్రామ గ్రామాన మన పోస్టర్ పడాలి ఖచ్చితంగా. మనం ఎంటైర్ కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్తో కోఆర్డినేట్ చేస్తాం కాబట్టి మన శక్తి సామర్థ్యాలు ఎలాగో సరిపో వాళ్ళని కలుపుకుంటే మాత్రం అంతకన్నా బ్రహ్మాండమైన సభను మనం నిర్వహించుకోవడానికి మనం ఏమాత్రం డౌట్ లేదు అందులో. కాబట్టి ఈ కళాకారులు కానీ ఈ కమిటీ నిర్మాణం కానీ ఈ విధంగా ప్రచారం చేసేది కానీ ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇందులోపట చాలామంది ఉన్నారు.